సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో రోజు ఒక ఫుడ్ ఐటమ్ గురించి చెప్తున్నా కాబట్టి ఈరోజు బీట్రూట్ అనమాట. సో ఈ బీట్రూట్ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు టాపిక్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ద బెస్ట్ వెజిటేబుల్ అని చెప్పాలి. అండ్ జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు. దీన్ని మీరు సపరేట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. పచ్చిది అలా తినలేము, కానీ ఫ్రై కానీ జ్యూస్ కానీ చేసుకోవచ్చు. ఫ్రై కన్నా కానీ జ్యూస్లో చాలా బాగా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసేది బాగుంటుందన్నమాట. సో డైరెక్ట్ మనకి రక్తంలో కలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు జ్యూస్ తీసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ బీట్రూట్ కాకుండా క్యారెట్, కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే రోజు ఎర్లీ మార్నింగ్ ఇది తాగుతాను. సో అందులో బీట్రూట్ ఎక్కువగా వేసి తాగుతూ ఉంటానన్నమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా ఇవి తీసుకోవచ్చు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళ వాపులు తగ్గుతాయి. ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి. బేబీ గ్రోత్ బాగుంటుంది, బేబీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో అన్నిటికీ బీట్రూట్ జ్యూస్ అనేది బెస్ట్ జ్యూస్ అని చెప్పాలి. చీప్ అండ్ బెస్ట్. 20 రూపీస్కి హాఫ్ కేజీ, 40, 30కి కేజీ ఇలా వస్తూ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్లో మనము బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం ఇందులో కొంచెం చక్కెర కానీ, బెల్లం కానీ, తేనె కానీ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. నిమ్మరసంతో మనకి టేస్టే తెలియదు. బీట్రూట్ అయితే చాలా మంచిదండి. హ్యాపీగా తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. సో ఆఫ్టర్ డెలివరీ కూడా